కర్నూలు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేసిన కిసాన్ ఘాట్కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి చేరుకుని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి సేవలను, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని రఘువీరారెడ్డి స్మరించుకున్నారు. కోట్ల ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డితో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి సందర్భంగా సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి నివాళులర్పించారు. ప్రస్తుతం మనతో సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ సిడబ్ల్యూసి సమావేశాలు కూడా ఉండడం జరిగింది. ఈ సమావేశాలు ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ప్రజలకు సంబంధించి, ప్రత్యేకించి విద్యార్థులు, యువత, నిరుద్యోగ యువకులకు సంబంధించి ప్రధానమైనటువంటి చర్చ. దాని మీద దమనకాండ ఏదైతే ప్రభుత్వం చేసిందో దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దేశమంతా కూడా మేము ఆ యువతను వాళ్ళందరూ కూడా మేల్కొల్పిన దానిలో ప్రయత్నం చేస్తూనే తప్పకుండా రేపు సిడబ్ల్యూసీలో కూడా భవిష్యత్తులో కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలి అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు. అదేవిధంగా ఈ మధ్యలో ఇటీవల ఎదురైనటువంటి రాజకీయమైనటువంటి చర్చలు కూడా అన్నీ చేస్తాం. సార్, విజయభాస్కర్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి? ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? విజయభాస్కర్ రెడ్డి గారు ఒక నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి వారు. ఫ్యాక్షన్ విపరీతంగా ఉన్నటువంటి ఈ రాయలసీమలో ఉండి చుట్టూ ఆ మహమ్మారి ఉన్నా కూడా ఎప్పుడు కూడా అతని చేతికి ఒక రక్తపు చుక్క కూడా మరక అంటలేదు. రాజకీయాలు విషపూరితమై, రాజకీయాలంతా డబ్బుమయమైనప్పుడు కూడా ఎక్కడ కూడా అతని మీద ఒక్క విమర్శ కూడా లేదు. అంత నిజాయితీగా బతికినారు. ఆ రెండు కళ్ళు ఒకటి ప్రజాస్వామ్యతంగా ఫ్యాక్షన్కు ఆ రోజు ఉన్నా కూడా దానికి అటువైపు పోకుండా, అదేవిధంగా రెండవది నీతి నిజాయితీగా నిలబడ్డటువంటి ఒక మహానుభావుడు. అతని దగ్గర నేను మంత్రిగా కూడా పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. రైతుల పట్ల అతనికి ఉన్నట్టు, అందుకోసమే దానికి ఈరోజు కిసాన్ ఘాట్ అని కూడా అతని ఉన్నటువంటి నామకరణం కూడా చేయడం జరిగింది. శ్రీశైల జలాలు ఎలా పంపిణీ చేసుకోవాలి? ఇంతవరకు ఏం తీర్మానాలు ఎన్నో ప్రభావం ఉంది. దానికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కూర్చోవాలి, 2 ముఖ్యమంత్రులు కూడా కూర్చోవాలి. ఇది ఎలక్ట్రిసిటీ కోసం ఆ నీళ్లు వాడుకోవడం ఇప్పుడు సరైన టైం కాదు. ఇది తాగునీటికి, తాగునీటికి ఇస్తూ అన్ని చెరువులను నీళ్లు నింపేటువంటి ప్రయత్నం. ఎవరు వాటర్ వాళ్ళు తీసుకోండి. ఒక్క చుక్క కూడా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి వాటర్ వాళ్ళు 100కి 100 పాళ్ళు తాగునీటికి, సాగునీటికి వాడుకోవాలి. శ్రీశైల జలాశయంలో ఉన్న నీటిని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని ఎవరి వాటా వారు తీసుకోవాలని చెప్పేసి సిడబ్ల్యూసీ మెంబరు రఘువీరారెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.